రహో. అదే తిరుక్కోటియూర్. అష్టోత్తర శత శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఓ అపురూపమైన దివ్య దేశము ఈ ఆలయ గోపురం. పరమ పావనం. భగవద్ రామానుజుని పవిత్ర చరిత్రకు అమృతత్వాన్ని ఆపాదించిన మహాద్భుతం. వారే శ్రీ సౌమ్యనారాయణ స్వామి వారు. ఈ తల్లి చైతన్య స్తన్యదాయిని అయిన తిరుమామగళ్ తాయారు. అదే భగవత్ భాగవత గోష్ఠి. జ్ఞాన సంపన్నులు మన కథానాయకులు శ్రీమాన్ గోష్ఠీ పూర్ణుల వారు. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీమన్నారాయణుడికి అత్తవారిల్లు క్షీరసాగరం. ఆ శాంతాకారుని పాన్పు శేషశయ్య. గరుడాళ్వారులపై లోకరక్షణ చేసి వస్తారట మన స్వామి. అలసి సొలసిన శ్రీవారికి పాదసేవ చేస్తుందట లక్ష్మీ పిరాటి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. అలా క్షీరసాగరంలో శయనించినట్టే ఇప్పటికీ మరో చోట కూడా వేంచేసి ఉన్నాడు ఆ ద్రవిడాగమలోలుడ. ఎక్కడ? అపర వైకుంఠమైన శ్రీరంగంలో సప్త ప్రాకార మధ్యే సరసిజముకులోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే. ఆ పెరియ పెరుమాళ్ళకి అత్యంత ప్రీతిపాత్రులు ఎవరో తెలుసా? శ్రీమద్ రామానుజాచార్యుల వారే. అఖిల జనోద్ధారుడైన ఆ జగదాచార్యుడు ఈ దాసుని, ఈ తుచ్చుడిని, ఈ పాపిని ఆచార్య అని పిలుస్తాడు. నా అహంకారాన్ని కడతేర్చి నన్ను కాపాడిన ఆ రామానుజుడికి నాకు ఉన్న బంధమేమిటో ఈ రోజు గోష్ఠిలో మనవి చేస్తాను. మా ఆచార్యవర్యులు శ్రీమాన్ యామునాచార్యుల వారు ఆళ్వందార్ గారు అని కూడా అంటారు వారిని. రామానుజుల గురించి గొప్పగా చెప్తుండేవారు. ఆ రామానుజులు ఇలాంటి వారు కాదు గోష్ఠీ పూర్ణ. ఆదిశేషావతారులు. శ్రీమతే రామానుజాయ నమః. ఆ రామానుజుడు
చక్రవర్తి రామానుజుడు కోటి సూర్య సమప్రభుడు. ఆయన ముందు మనలాంటి వారందరూ మట్టి ప్రమిదల్లాంటి వాళ్ళం. సర్వసమతా మూర్తి అయిన ఆ రామానుజుడే నాకు తోడుంటే పరమ పదానికి తిన్నగా మెట్లు నిర్మించేసేవాడి. మా అహంకార సర్పం అలా పుసలు కొడుతూనే ఉంది. ఆ రోజు లక్ష్మీ నరసింహస్వామి వారి తిరునక్షత్రం. ఆనాడు నా పూర్వజన్మ పుణ్యం వల్లనో పూర్వాచార్యుల కృప వల్లనో రామానుజుల వారు శ్రీరంగం నుండి ఈ తిరుక్కొట్టియూరుకు రానే వచ్చారు మా దర్శనం కోసం. దాసోహం రామానుజులను మీ మిత్రులు మా ఆచార్యులైన పెరియనంబి గారు పంపారు. ఏం చెప్పమన్నారు? అనేక సంప్రదాయ రహస్యాలను ఔపోసన పట్టిన మహాతత్వవేత్తలు మీరు అని చెప్పారు. నాన్న, ఎండ మండిపోతోంది, లేవమని చెప్పండి పాపం. యామునాచార్యుల వారు పరమపదించినప్పుడు చరమదేహాన్ని దర్శించడానికి నువ్వు వచ్చావు గుర్తుంది. మహాపూర్ణుల వారి కృపే స్వామి అది. వారి 3 ఆశయాలను తీరుస్తానని ప్రతిజ్ఞ కూడా చేశావు, అది గుర్తుంది. ఆచార్య కృప. ఎందరో పెద్దలున్నారు ఆ గోష్ఠిలో, అందరూ కృతే కదా. సరే, మహాపూర్ణులు ఏ కారణంతో పంపారు? మీ దయతో చరమ శ్లోకాన్ని మంత్ర రహస్యోపదేశాలను పొంది రమ్మన్నారు. అన్నట్టు ఈ తిరుక్కొట్టియూరికి గోష్ఠీపురం అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్పగలవా? బ్రహ్మ వల్ల వరాలు పొందిన హిరణ్యకశ్యపుడు అహంకార మదోన్మత్తుడయ్యాడు. వేపుకు తింటున్నాడు, మునులను ముప్పతిప్పలు పెడుతున్నాడు. ఆ అసురుని అంతం చేసే ఉపాయం ఆలోచించడానికి దేవతలందరూ భూలోకానికొచ్చి ఒక చోట సమావేశమయ్యారు. తిరుమామగల్ సమేత శ్రీ సౌమ్యనారాయణుడు అర్చామూర్తిగా అక్కడే ఉన్నాడు. ఆయన్ని ప్రార్థిస్తూ దేవాగోష్ఠి గానం చేశారు. అపార కరుణాంబుధిం ఆపదబాంధవం అచ్యుతం అశేష దుఃఖ శాంత్యర్థం సౌమ్యనారాయణం భజే. దేవతల ప్రార్థన ఆలకించిన ఆ ప్రహ్లాద వరదుడు నరసింహుడై అవతరించాడు.